బసవరాజు మునుస్వామి ఇంటికి వెళ్తాడు. ఇక అక్కడికి వెళ్ళేసరికి గుమ్మం దగ్గరే మునుస్వామి బసవరాజును అడ్డుకుంటూ ఉంటాడు. ఏ మొహం పెట్టుకుని మళ్ళీ నా ఇంటికి వస్తున్నావు, సిగ్గు లేదా నీకు అని ఇక అవమానించి మాట్లాడుతూ ఉంటే బసవరాజు నేను కనిష్క కోసం వచ్చాను అని చెప్తూ ఉంటాడు. కనిష్క ఎప్పటికైనా సరే నా ఇంటి కోడలి, నా కొడుకు సిద్ధుకి ఇచ్చి కనిష్క పెళ్లి చేస్తాను అని బసవరాజు చెప్పేసరికి ఇక ఇంతలో మునుస్వామి భార్య ఈ హారతి మీద ఒట్టు వేసి కనిష్కను మీ ఇంటి కోడలుగా చేసుకుంటానని ప్రమాణం చేయండి అని అడుగుతూ ఉంటుంది. ఇక వెంటనే బసవరాజు హారతి మీద ప్రమాణం చేస్తూ కనిష్క నా ఇంటి కోడలు తప్పకుండా చేస్తాను, నా కొడుకుకిచ్చి పెళ్లి చేస్తాను అని హారతి మీద ప్రమాణం చేస్తూ ఉంటాడు. ఇక నుంచి కనిష్క మాతో పాటు మా ఇంట్లోనే ఉంటుంది అని కనిష్కను తీసుకొని బసవరాజు ఇంటికి వస్తాడు. ఇక ఇంట్లోకి రాగానే కనిష్క ఇక నుంచి మన ఇంట్లోనే ఉంటుంది అని అందరికీ కూడా చెప్తూ ఉంటాడు. ఇక సిద్ధు అదేంటి నాన్న, కనిష్క ఇక్కడెలా ఉంటుంది, తనకి ఈ ఇంటికి ఏంటి సంబంధం అని సిద్ధు అడుగుతూ ఉంటే బసవరాజు చాలా కోపంగా తులసి పక్కన నిలబడ్డ ఖుషిని బయటికి లాక్కొస్తూ ఉంటాడు. మరి ఈ పిల్లకు ఈ ఇంటికి ఏం సంబంధం, ఈ పిల్ల ఈ ఇంట్లో ఎందుకు ఉంటుంది అని బసవరాజు అడుగుతూ ఉంటే తులసి షాక్ అయిపోతూ ఉంటుంది. దానికి దీనికి ఏంటి సంబంధం అని సిద్ధు అడుగుతూ ఉంటే అవును, ఈ పాపకి ఈ ఇంటికి ఏ సంబంధం లేదు, ఖుషిని ఇంట్లో నుంచి పంపిస్తే నేను కూడా కనిష్కను ఇంట్లో నుండి పంపిస్తాను అని బసవరాజు కండిషన్ పెట్టేసరికి సిద్ధు తులసి షాక్ అయిపోతూ ఉంటారు. ఇక మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దాం.